మనందరం కూడా మన ఉద్యోగాలను పనంగా పెట్టి మరి కొట్లాడినాం. కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణలో మన ఉద్యోగులకు పెన్షనర్లకు ఏమైనా మేలు జరిగిందా? ఒక్కటంటే ఒక్క అంశం ఏదైనా మేలు జరిగిందా ఆలోచిస్తే ఒక్కటి కూడా మేలు జరగలేదు. మరి వచ్చిన తెలంగాణలో మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, వాళ్ళే పదవులు తీసుకుంటున్నారు. కానీ మరి ముఖ్యంగా ఈ తెలంగాణ రావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఏమైనా మేలు జరిగిందంటే ఎక్కడ కూడా మేలు జరిగినటువంటి పరిస్థితి లేదు. మరి తెలంగాణ వస్తే ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పుకున్నారు. తెలంగాణ వస్తే బ్యాక్లాగ్ పోస్టులు పడతాయి ఎస్సీ ఎస్టీలకు అని చెప్పారు. తెలంగాణ వస్తే అందరికి మేలు జరుగుతుంది, కాంట్రాక్ట్ అనేది లేదని చెప్పారు. తెలంగాణ వస్తే సిపిఎస్ తీసేస్తామని చెప్పారు. కానీ ఇవన్నీ అయినవా? జరగలేదు. దానికి కారణం ఏంటంటే మన ఉద్యోగ సంఘాలు కూడా ఒక్కొక్క సంఘంగా ఒక్కొక్క ఎజెండాతోటి ఒక్కొక్క జ్ఞానం మీద పనిచేయడం ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు మన యొక్క ఆవేదన కానీ మన యొక్క ఐక్యత కానీ తెలియకపోవడం ద్వారానే మన ఈ సమస్యలు మరి పరిష్కరించుకోలేకపోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఏలు కానీ, పిఆర్సీ కానీ, పెండింగ్ కానీ, సిపిఎస్ కానీ ఇవన్నీ కూడా ఏమన్నా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏమన్నా మనకు కొత్తగిస్తుందా? ఈ ప్రభుత్వానికి మనం 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఒక ఉద్యోగాన్ని నమ్ముకొని సేవ చేయడం ద్వారా మనకు రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా మనకు వచ్చినటువంటి హక్కు ఓపీఎస్ హక్కు, పెన్షన్ హక్కు. మరి అది కూడా ఇవ్వకుండా మనం ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు. మరి గతంలో చూసినాం సిపిఎస్ మీద మంత్రులే మాట్లాడారు, అసెంబ్లీ సాక్షిగా మంత్రులు మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. లేదు మీకు రిటైర్ అయిపోతే కోట్ల రూపాయలు వస్తాయని చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితి ఏముంది? మరి రిటైర్ అయిపోయిన తర్వాత 500, 700, 1000, 2000, 4,000 కంటే కూడా ఎక్కువ వస్తలేదు. ఈరోజు మామూలు పెన్షనే 4,000 తీసుకురావడం జరిగింది. కానీ మరి అట్లా వాళ్ళకు కూడా లేనటువంటి 30-40 సంవత్సరాలు పనిచేసేటువంటి మనకు మరి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వడం లేదు. మరి ముఖ్యంగా అన్ని సంఘాల యొక్క మొదటి డిమాండ్ మరి సిపిఎస్ రద్దు ఉండాలని ఈ సందర్భంగా మా పౌడర్ టీచర్స్ ఫెడరేషన్ మరి కోరుతా ఉంది. ఎందుకంటే పిఆర్సీలు డిఏలు కూడా చాలా లేట్ అయిపోయినాయి. మనకు 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 5 సంవత్సరాలు పిఆర్సీ కాల వ్యవధి ఉంటుంది. ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు నివేదిక తీసుకుంటారు, ఎప్పుడు మనకు పిఆర్సీ ట్రీట్మెంట్ ఇస్తారు? సో కాబట్టి ఏంటంటే డిఏలు 6 పెండింగ్లో ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా 6 డిఏలు పెండింగ్లో లేవు. మరి మనకే ఎందుకు చూస్తే నిత్యావసర సరుకులు మొత్తం చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. మరి ఉద్యోగులు ఎవరొస్తారు? ఉద్యోగులు అసలు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు చేసుకుంటారు? మొదటి తరంలో ఉన్నటువంటి మరి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి వాళ్ళు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం చేస్తారు. మరి డబ్బులు ఉన్న వాళ్ళు ఉద్యోగాలు ఎందుకు చేస్తారు? వాళ్ళు బిజినెస్లో, వ్యాపారాల్లో లేకపోతే రాజకీయంలో చేస్తారు. మరి మన ఉద్యోగం మీదనే, ఉద్యోగం ద్వారా వచ్చినటువంటి జీతం మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి మనకు ఈ రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మరి రానియకుండా మరి అడ్డుపడుతున్నారు. మరి దీన్ని మనము అధిగమించాలంటే మరి జేఏసీ ఏర్పడడం చాలా సంతోషం. ఎందుకంటే మనం జేఏసీగా కొట్లాడితేనే, మన ఐక్యతను చాటితేనే, మన ఆవేదన వాళ్ళకి తెలియజేస్తేనే ఏ సమస్య అయినా కూడా మరి పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈఏకే చూస్తే మనకు మే నెలలోనే డబ్బులు కట్టేసి మనందరి జీతాల నుంచి 1.5% మే నెలలోనే కట్ చేసి ఇప్పటి వరకు ఒక్కరికైనా హెల్త్ కార్డు వచ్చిందా? డౌన్లోడ్ చేసుకున్నారా? మరి 3 నెలల ముందే ఎందుకు కట్ చేసి మన జీతం నుంచి ఇప్పటికి కూడా మనకు ఎందుకు ఇస్తలేదు హెల్త్ కార్డులు? అంటే ఈ విధంగా ఒక ఉద్యోగులు అంటే, ఒక పెన్షనర్ అంటే ఒక చిన్న చూపు ఉంది ప్రభుత్వానికి. దాన్ని మనము అధిగమించాలి, దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే కూడా ఇట్లాంటి ఐక్య ఉద్యమాలు మనకు అవసరం అవుతాయి. ఇంతకుముందే జంతర్ మంతర్ అంతా చూసినాం ఏం జరిగిందని. కాబట్టి ఐక్యంగా మనందరం కూడా పోరాడితే ఖచ్చితంగా కూడా మన సమస్యలు పరిష్కారం అవుతాయి. అసలు తెలంగాణ ముఖ్యమైన స్థానికత కోసం కొట్లాడి మరి 370 జీవో తీసుకొచ్చి మరి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ యొక్క మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏదైతే దూరంగా ఎక్కడో వేరే జిల్లాలో పనిచేస్తున్నారు 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోతున్నారు. మరి ఆ సమస్య కూడా ఇంకా పరిష్కారం అవుతుంది. ఇంకా స్కూళ్ళలో అయితే చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒక హై స్కూల్ హెచ్ఎం అయితే ఇటు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఉండాలి, స్కూల్ హెచ్ఎం ఉండాలి, ఇక్కడ ఏపీఓ వాడాలి. అంటే 3 బాధ్యతలు చూస్తున్నారు. మరి వాళ్ళ యొక్క వయసు మీద పడిన మరి అట్లాంటి ఇబ్బందులు పడి వాళ్ళు బీపీ, షుగర్ తీసుకుంటున్నారు. ఇంకా ముఖ్యంగా ప్రాథమిక స్కూళ్ళలో చూసినట్లయితే బహుళ తరగతి బోధన, అసలు బహుళ తరగతి బోధన వల్ల ఎక్కడ నాణ్యమైన విద్య వస్తుందని ఎక్కడన్నా ఏ నివేదికలో బయటపడిందా? అంటే ఒక టీచరు 2 పని చేయాలి, ఒక టీచరు 3 పని చేయాలి. ఏ విధంగా పరిష్కారం అయితే, ఏ విధంగా పిల్లలకు నాణ్యమైన విద్య అందించబడుతుంది? సో అట్లాంటి పరిస్థితులలో మన స్కూళ్ళ పరిస్థితులు ఉన్నాయి. ఏవి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత 12 ఏళ్ళు పూర్తయినా కూడా ఏ రంగంలో కూడా
కూడా విద్యా ఉద్యోగ రంగంలో ఎక్కడ కూడా సమస్యలు పరిష్కారం కాలేదు. నిజంగా గవర్నమెంట్ చిత్తశుద్ధి మేము ఏం డిమాండ్ చేస్తున్నాం మా బహుజన టీచర్స్ ఫెడరేషన్ అంటే ఒక టీచర్ దగ్గర 4 వాలంటీర్లు ఇవ్వండి. ఎందుకంటే ప్రతి ఊళ్ళలో టీటీసీ పీడీ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు 10,000 మనకు వాలంటీర్స్ వస్తే వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2 గవర్నమెంట్ టీచర్లు ఉంటే 3 వాలంటీర్లు ఇవ్వండి, 3 ఉంటే 2 ఇవ్వండి, 4 ఉంటే 1 ఇవ్వండి. అట్లా చేస్తే ఏమన్నా మన విద్య బాగుపడుతుంది. ఇంకొకటి జియో నెంబర్ 25 తీసుకురావడం జరిగింది విద్యా వ్యవస్థలో. అంటే 11 మంది ఉంటే 2 టీచర్లు, 60 మంది ఉంటే 2 టీచర్లు. ఇది ఏ విధంగా సాధ్యపడుతుంది? అందుకే మా సంఘం తరఫున ఏంటంటే 20 వరకు ఉన్నటువంటి 20 వరకు 2 టీచర్లు అట్లా 1:20 తీసుకున్నట్లయితే కొంత మేలు జరుగుతుంది. నిజంగా కూడా ప్రాథమిక పాఠశాలలో ఎస్సీటీలు ఒక్క పీరియడ్ కూడా మరి విరామం లేకుండా వాళ్ళు ఎంతో పని ఒత్తిడికి గురవుతున్నారు. మరి బీపీలు షుగర్లు తెచ్చుకుంటున్నారు. ఇంకా ముఖ్యంగా చూస్తే మనకి ఏకీకృత సర్వీసులు అసలు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చెప్పారు ఏముంటే ఏకీకృతాన్ని ఒక పేజీలో రాసుకుంటే సరిపోతుందని చెప్పారు. కానీ మరి రాసి అయ్యిందా? ఈరోజు గతంలో మనకు స్కూల్ అసిస్టెంట్ నుంచి ఎంఈఓ ప్రమోషన్ వచ్చేది, తర్వాత జేఎల్ ప్రమోషన్ వచ్చేది, ఇవన్నీ ప్రమోషన్లు వచ్చేది, డైట్ లెక్చరర్ ప్రమోషన్లు వచ్చేది. ఏకీకృత సర్వీస్ లేకపోవడం వల్ల మరి మనకు ప్రమోషన్ లేదు. ఒక్కొక్కరు అయితే 25-30 సంవత్సరాలు ఎక్కినటువంటి ఒకే పోస్ట్ మీద మరి రిటైర్ అయ్యేటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ఇంకా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకైతే 342 జియో ప్రకారం గతంలో పీజీ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా తీసేసి అడకోసి తీసుకొచ్చి వేల సంవత్సరాలుగా విద్యకు ఉద్యోగాలకు అవకాశాలకు దూరం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలకు అడకోసి తీసుకొచ్చి ప్రమోషన్లో కూడా అవకాశాలు దూరం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం సాధించాలంటే మనందరం కూడా ఉద్యోగులు, పెన్షనర్లు మనం జెండాలు పక్కకు పెట్టి మన బ్యానర్లు పక్కకు పెట్టి అందరం కూడా ఏకమయ్యి మరి ఉద్యమాలు చేస్తే అప్పుడే మన యొక్క సమస్యలు పరిష్కారం అయితే. కాబట్టి మనందరం కూడా భవిష్యత్తులో ఈ ఐక్యత అనేది ఇప్పటివరకే కాకుండా సమస్యలు సాధించే వరకు మనందరం కూడా ముందుండి కొట్లాడాలని, మనం రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకెళ్లాలని, ఐక్య ఉద్యమాల ద్వారా ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.